హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి చికెన్ కారపొడి తయారు చేసే విధానం. చికెన్ 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్ట్రైనర్లో వాటర్ అంతా పోయే వరకు ఉంచుకోవాలి. ఇలా చిన్న ముక్కలు అయితే తొందరగా వేగుతాయి. పెద్దగా కట్ చేసుకోకూడదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కనుక బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ కూడా మళ్ళీ వేపుకోవాలి. ముందుగా చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. కడాయి పెట్టి వీటైన తర్వాత ఆయిల్ వేసుకుని చికెన్ ముక్కలు బాగా ఫ్రై చేయాలి. తడి లేకుండా ఫ్రై చేయాలి. మెత్తగా ఉంటే తొందరగా పాడైపోతుంది. మెత్తగా లేకుండా బాగా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే 1 నెల వరకే ఈ కారపొడి నిల్వ ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. గుమగుమలాడే చికెన్ కారపొడి మీరు కూడా తయారు చేయండి. ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపుకోవాలి. 10-12 ఎండుమిరపకాయలు వేసుకున్నాం మేము. మీ కారానికి ఈ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ, పూర్తిగా వెల్లుల్లిపాయ అంతా కూడా వేసాం మేము. అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గుప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రెష్గా ఉన్నది బాగా వేపుకోవాలి. రెండు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో చల్లారిన తర్వాత ఇప్పుడు ఇవి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకున్నాం, పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎండుమిరపకాయలు అన్నీ వేసుకుని ముందు ఇది పొడి చేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. ఎప్పుడు జీలకర్ర ఫ్రై చేసింది, ధనియాల పొడి కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా చేయకూడదు. కొంచెం పలుకులుగా ఉన్నట్టు మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు లాస్ట్ని కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే చికెన్ కారపొడి రెడీ. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.